ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనము. దేవుడు ఈ యొక్క వాక్య భాగము ద్వారా నీతో స్పష్టముగాను ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి నువ్వంటే ఎంత ప్రేమ ఉండుంటే నీ మీద దేవుని దృష్టి పెడతాడు. దేవునికి నీ మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆయన నిన్ను గూర్చి తన దూతలకి ఆజ్ఞాపిస్తాడు. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. అందుకని నువ్వు వెళ్ళే ప్రతి మార్గములో దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఆయన దూతలకి ఆజ్ఞాపిస్తాడట. ఏమనంటే, నువ్వు ఎటు వెళ్ళినా సరే, ఎటువంటి ప్రదేశంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి నీకు ఎటువంటి హాని జరగకుండా మరలా క్షేమముగా నీ కుటుంబాన్ని దేవుడు ఈ రోజున చేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి దేవుని ప్రేమను ఇంతగా పొందుకున్న నీవు అదే ప్రేమను దేవునికి నీవు ఇవ్వగలుగుతున్నావు. దేవుని ప్రేమను పొందుకున్న నీవు దేవునికి నీ ప్రేమను కూడా ఇవ్వగలిగితే, దేవుని నీవు ప్రేమించగలిగితే, దేవుడు అంటున్నాడు, ఈ దినమున నీవు వెళ్ళు మార్గముల యందే కాక నీ ప్రాకారముల చుట్టూ అనగా నీ కుటుంబము చుట్టూ క్షేమము ఉంచుతాను, నెమ్మది ఉంచుతాను. నీ కుటుంబానికి క్షేమం, నీకు క్షేమము, నిన్ను బట్టి నీ చుట్టుపక్కల ఉన్న వారికి క్షేమం నేను కలగ చేస్తాను అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్న దేవుడు, ఆయన మాటలు సర్వశక్తి కలిగి ఉన్నవే కనుక ఆయన మాటల యందు నీవు నమ్మకం ఉంచిన వారమై ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చేయగలిగేలా ఉంటాడు, చేస్తాడు కూడా. ఇంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మరి దేవుని ప్రేమను పొందుకున్న నీవు, నీ యొక్క ప్రాకారముల చుట్టూ దేవుని యొక్క క్షేమాన్ని నీవు పొందుకున్న నీవు, మరి అదే విధముగా దేవుని నువ్వు ఎంతవరకు ప్రేమించగలుగుతున్నావు, దేవునికి ఎంతవరకు నీవు సమయాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నావు, దేవునికి ఎంతసేపు ప్రార్థించగలుగుతూ ఉన్నావు, ఆయన్ని ఎప్పుడు అడగగలుగుతూ ఉన్నావు, ఎప్పుడు ప్రార్థించగలుగుతున్నావు, వాక్యం ఎప్పుడు చదవగలుగుతున్నావు, ఇవన్నీ నీ ఒక్కసారి నీ హృదయంతో నీ మనసుతో నీవు ఆలోచించిన వేళ నీవు చేసినటువంటి ఏదైతే అపరాధం ఉందో ఆ అపరాధము నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. కనుక సమయము ఇంకా మనకి లేదు, ఇది మించిపోయింది ఇంకేమీ లేదు. అయితే ఇప్పుడున్నటువంటి సమయాన్ని నువ్వు వినియోగించుకో. దేవా, నేను ఇప్పటి నుంచి ఈ విధంగా జీవించాలనుకుంటున్నానయ్యా. నీవు నా పట్ల చేసిన కృపలను బట్టి, నీవు నా పట్ల చేసిన కార్యాలను బట్టి దానికి కృతజ్ఞతగా నేను కలిగి జీవించాలనుకుంటున్నాను తండ్రి అని దేవుని యొద్ద వాగ్దానం చేసుకొని చూడు. నీ ప్రాకారంలో క్షేమం ఉండును గాక, నీ నగరులలో దేవుడు క్షేమాన్ని కలుగు చేయను గాక. నీవు వెళ్ళు ప్రతి మార్గంలో యందు దేవుడు నీకు తోడయుండి ఆయన దూతలకి నిన్ను కావలించి నీకు క్షేమాన్ని కలుగు చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు స్తోత్రం తండ్రి. నాయన పరిశుద్ధాత్మ దేవా, యొక్క ఉదయకాల దినమున ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకై, దర్శించినందుకై మీకు స్తోత్రం తండ్రి. మీ ప్రేమను పొందుకున్న ప్రతి వారి యొక్క కుటుంబాల్లో నెమ్మదిని, శాంతి, సమాధానమును పొందుకున్న వారు మీకు కృతజ్ఞత కలిగి జీవించులాగున ప్రతి ఒక్కరిని మీరు ఆయత్తపరచండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించయ్యా, బలహీనలకు బలం చేకూర్చండి తండ్రి. రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి. అపవాది చేస్తున్నటువంటి బాణాలలో నుంచి, అపవాది వేస్తున్నటువంటి నాయన సూచక క్రియల్లో నుంచి, చీకటి కార్యాల నుంచి లయపరచండి యేసు నామములో. వారి ప్రాకారముల చుట్టూ నెమ్మదిని కలుగు చేయండి. వారి ప్రాకారముల చుట్టూ నాయన మీ యొక్క కావలి ఉంచమని వేడుకుంటున్నాం దేవా. ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని వాక్యం సెలవిస్తున్న రీతిగా తండ్రి నాయన మరి సహాయాన్ని అందించమని వేడుకుంటున్నాం తండ్రి.
తండ్రి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి, వివాహాలు జరిగించండి, ఉద్యోగాలు దయచేయండి, పరీక్షల్లో విజయం చేకూర్చండి అయ్యా. సహాయం చేయండి, వ్యసనాల భారం నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ స్వామి, ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటుంది యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.